ఫస్ట్ పాత్రికేయ మిత్రులకి, ఆ తర్వాత మా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఓటర్లందరికీ ఫస్ట్ థ్యాంక్స్. పాపం మీరు ఇంత టైం వరకు ఉన్నారు. ఇప్పుడే కార్యక్రమాలన్నీ ముగిసినాయి. మా ప్రెసిడెంట్ ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి సురేష్ బాబు గారు ఫస్ట్ 1 year ఆయన ప్రెసిడెంట్గా ఉంటారు. ఆ తర్వాత ఎనానమస్గానే జరగడం జరిగింది. అలానే హైదరాబాద్ ఛాంబర్ సెక్రటరీగా కె అశోక్ కుమార్, ట్రెజరర్గా ముత్యాల రామదాసు, జాయింట్ సెక్రటరీగా విజేందర్ రెడ్డి, మోహన్ ఓట్ల పట్ల ఇవన్నీ ఎనానమస్గానే జరిగినాయండి. మంచి వాతావరణంలోనే ఎలక్షన్ అంతా ఫినిష్ చేసాం. బట్ ఓన్లీ వన్ ఫీల్, నేను చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాను ఈరోజు. మా స్టూడియో సెక్టార్లో చైర్మన్ పోస్ట్ను గురించి రకరకాల డ్రామాలు ఆడారు. ఇలాంటిది కరెక్ట్ కాదు. మనం ఎలక్షన్లో ఓడిపోతే ఇంటికి వెళ్ళిపోవాలా? దొడ్డిదారిలో ఈ చేద్దాం ట్రై చేశారు. చాలా బాధపడ్డాను నేను. ఎందుకనంటే సిస్టమ్ ఈరోజు ఏం లేదు. ఇక్కడికి వచ్చి ఎవడైనా పని చేయడానికే ఇక్కడికి వచ్చేది. బట్ ఏదేది అయినా కానీ స్మూత్గా అన్నీ జరిగినాయి. అలానే విజయవాడ సెక్రటరీగా బేకరీ ప్రసాద్, తర్వాత గుత్తకల్లు సెక్రటరీగా జాయింట్ సెక్రటరీగా సాయిరెడ్డి, నాగార్జున, టోటల్గా ఆల్ ఆఫీస్ బేరర్స్ సినానిమస్గా చేయటం జరిగింది. నాగవంశీ ఒక్క దెబ్బగా రెండు కాయలు రాలిని. సితారా ఎంటర్టైన్మెంట్ నాగవంశీ పోరాడి ఎలక్షన్లో ఈసీ మెంబర్గా గెలిచాడు. మా ప్రొడ్యూసర్స్ తరఫున వైస్ ప్రెసిడెంట్ కూడా అయ్యాడు. థ్యాంక్స్ టు మా వంశీకి. ఎందుకంటే పాపం వెరీ యాంగ్జైటీగా చేసాడు, కష్టపడ్డాడు. ఫస్ట్ మీ దెబ్బకు భయపడి బాగా కష్టపడ్డాడు. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రెసిడెంట్గా సురేష్ బాబు గారు ఇనానిమస్గా ఎన్నికయ్యారు. అలానే అందరూ ఆల్మోస్ట్ ఇనానిమస్, ఆల్ ఇనానిమసే. సెక్రటరీగా హైదరాబాద్ నేను, అలానే విజయవాడ, అలానే జాయింట్ సెక్రటరీస్గా ఇక్కడ హైదరాబాదు ఒకటి మోహన్ వడపట్ల గారు, ఇంకోరు సురేందర్ రెడ్డి గారు, విజేందర్ రెడ్డి గారు. మెయిన్ వైస్ ప్రెసిడెంట్ నాగవంశీ గారు, భరత్ భూషణ్ గారు, భరత్ చౌదరి, అలానే కిరణ్ గారు, 3 వైస్ ప్రెసిడెంట్స్. తర్వాత ట్రెజరర్గా రామదాస్ గారు, అలానే మన వైజాగ్ వచ్చి అప్పలరాజు గారు జాయింట్ సెక్రటరీ, విజయవాడ జీవీఎన్ బాబు, తిరుపతి నాగార్జున, వీళ్ళందరూ ఎలక్ట్ అయ్యారండి. Thank you all, Amma. This is the new body that has been elected, and the studio producers, distributors, exhibitors ఈ 4 సెక్టర్లు కలిపి యునైటెడ్గా పనిచేసి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే లోకల్ ఇష్యూస్, నేషనల్ ఇష్యూస్ని సార్ట్అవుట్ చేయడానికి దిస్ టీమ్ విల్ మేక్ ప్రాపర్ ఎఫర్ట్ విత్ బోత్ ద గవర్నమెంట్స్. చాలా పనులు గవర్నమెంట్స్తో ఉంటే విత్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇద్దరితోటి వీ విల్ హ్యావ్ మీటింగ్స్ అండ్ సీ వాట్ వీ కెన్ డూ. మీడియా ఇది చాలా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఒక బిజినెస్. ఇట్ ఈస్ ఫేసింగ్ సమ్ డిఫికల్ట్ టైమ్స్. We will try and see as a body how to make this a better industry, create more employment for people outside, and at the same time grow this industry to become a fantastic industry. Thank you all so much. Thank you. అది పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, పేదవాళ్ళు, గొప్పవాళ్ళు పోటాపోటీగా ఎలక్షన్లో జరిగితే ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడతారు. ప్రోగ్రెస్ ప్యాన్లని, మనా ప్యాన్లని నించున్నాం. అందరూ ఓట్లు గెలచడానికి ప్రయత్నం చేశారు. ఎవరి ఓట్లు గెలడానికి ప్రయత్నం చేస్తారు. ఒకరే ఓడుతారు, ఒకరు గెలుస్తారు. దాంట్లో ఎవరు గెలిచినా ఇది మొత్తం టోటల్గా ఈ అభివృద్ధి కోసమే చూస్తాం. ఛాంబర్ అభివృద్ధి కోసం, ఇండస్ట్రీ అభివృద్ధి కోసమే చూస్తాం. మొత్తం ప్రోగ్రెస్ ప్యాన్లు మొత్తం టోటల్గా 31 గెలిచాయి. 17 మనా ప్యాన్లు గెలిచింది. అంటే మొత్తం మెజారిటీ ప్రెసిడెంట్, ఛాంబర్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అని మొత్తం టోటల్గా ఆల్మోస్ట్ అన్నీ కూడా ప్రోగ్రెస్ ప్యాన్లకు వెళ్ళాయి. అలాగే కొన్ని చైర్మన్, 1-2 చైర్మన్లు మన ప్యాన్లకు వచ్చాయి. ఇక అవుతున్నాయి, మీటింగ్స్ అవుతున్నాయి. ఇక దాంట్లో కూడా సెక్రటరీ అన్నీ కూడా అవుతూ ఉంటాయి. ఇదంతా ఒక ప్రక్రియ. మొత్తం గెలిచిన వాళ్ళంతా 48 మంది కలిపి దాంట్లో ఎన్నుకోవాలా. ఆ ఎన్నుకునే ప్రక్రియ అవుతుంది. సురేష్ బాబు గారు అడ్వాన్స్ కాంగ్రాచులేషన్ చెప్తున్నాను. అలాగే గెలిచిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. మా అమ్మాయి కూడా గెలిచింది, వైస్ చైర్మన్ అయ్యింది. అలాగే నేను సెక్టార్లో గెలిచాను, ఎగ్జిక్యూటివ్గా ఓడిపోయాను. కొన్ని గెలుస్తాం, కొన్ని ఓడుతాం. ఎందుకంటే డిఫరెంట్ ఉంటాయి. కానీ ఏదైనా పోరాటం ఆగదు.
ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా పోరాటం ఆగదు. నా మైకే, లోన్ మైక్ పట్టుకుంటాను, బయట ఉంటే బయట మైక్ పట్టుకుంటాను. తప్పు చేస్తే ఎవరినైనా వదలం, తప్పు చేస్తే ఏదైనా ఉండదు. ఇండస్ట్రీ బాగుండాలా, ఇండస్ట్రీ ఇప్పుడు గెలిచిన ప్యాన్లో ఇండస్ట్రీ బాగు కోసం, ఇండస్ట్రీ రన్నింగ్ కోసం చేయాలా. ఇప్పుడు సినిమాలు తీసిన వాళ్ళు చాలామంది సినిమాకు వచ్చారు. అందుకే మేము ఫస్ట్ నుంచి మళ్ళా చెప్తున్నాం అగైన్, దయచేసి మీరు మెడిక్లెయిమ్ ఏదైతే మాట ఇచ్చారో మాట తప్పకుండా చిన్న సినిమా నిర్మాతలు కాపాడండి. ఏదైతే మాట ఇచ్చామో మన 20% ఆక్యుపేషన్ ఇవన్నీ కాపాడండి. మీరు కాపాడకపోతే మళ్ళీ వచ్చి మీ దగ్గర పోరాడతాం, కనుక అందరూ గెలిచిన వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ సురేష్ బాబు గారు ప్రెసిడెంట్గా ఏకగ్రంగా అయ్యారు. తక్కుమాలు అన్నీ కూడా పోస్టులని అవుతున్నాయి. కనుక మీకు అంతా వచ్చి మీకు ఆ ప్యానల్ చెప్తారు. 31 వాళ్ళు 17 ప్యానల్ది మన ప్యానల్ గెలిచారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసన్న గారు గెలిచారు, కళ్యాణ్ గారు గెలిచారు, దాము గారు గెలిచారు, అలాగే భరతభూషణ్ గారు గెలిచారు, చంద్రబాబు శ్రీనివాసరావు గారు గెలిచారు. అవతల కాసి నుంచి వాళ్ళంతా కూడా గెలిచారు. వంశీ గారు గెలిచారు, ప్రియాంక గారును వంశీ మన మైత్రి రవి గారు లాస్ట్ ఒక 10 ఓట్స్లో ఓడిపోయారు. ఓకే, వాళ్ళు కూడా గెలిచి ఉంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే అందరూ ఒకటే, ఎలక్షన్ తర్వాత అందరూ కూడా అభివృద్ధి కోసం చేసేవాళ్ళే, వాళ్ళు కూడా గెలాలి. కాకపోతే ఏంటంటే ఓట్లలో కొంత తేడా వస్తాయి కదా, తేడాలో 12 మాత్రమే గెలుస్తారు. కాబట్టి వాళ్ళు 13, 14 వచ్చారు. కనుక అందరికీ గెలిచిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఉదయం నుంచి దాదాపు 15 రోజుల నుంచి మొత్తం మీడియా అంతా మా ఛాంబర్ చుట్టూ తిరిగి కష్టపడిన ప్రతి మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉదయం నుంచి ఇంత రాత్రి దాకా కూడా కాపలా కాసిన ప్రతి ఒక్కరికి మా సోదరులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. నన్ను గెలిపించినందుకు, నమ్మినందుకు, ఓటేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్తున్నాను. మేము ఏవైతే మాట ఇచ్చామో అది మేమైనా, ఆ ప్యానెల్ అయినా, ఏ ప్యానెల్ అయినా ఎండ్ ఆఫ్ ది డే ఫిలిం ఇండస్ట్రీ ఛాంబర్ కోసమే కష్టపడుతున్నారు అందరూ. సో ఏది జరిగినా అందరూ ఈక్వాలిటీ, మంచి జరగాలి. చిన్న నిర్మాతలు, పెద్ద సినిమా తీసేవాళ్ళు, సినిమా తీయని వాళ్ళు అని చాలా జరిగాయి. కానీ ఏదైనా కూడా అందరికీ మంచి జరిగితే చాలు. ఎవరు చేసినా మంచి జరగాలి. ఎండ్ ఆఫ్ ది డే ఎలక్షన్స్ వరకు ఇక్కడ పోటీ అంతా అయిపోయాక అందరం ఒకటే. అది ఈరోజు మళ్ళీ అందరూ ఒకటే. గెలిచిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. గెలవలేని వాళ్ళు అలా ఏం లేదు. మళ్ళీ నెక్స్ట్ 2 years ఆఫ్ ఎలక్షన్స్ మళ్ళీ పోరాడతాం, మళ్ళీ గెలుస్తాం. సో ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. గెలిపించిన నాకు థ్యాంక్ యూ చెప్తున్నాను. వచ్చి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.